శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి నుంచి, జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి అండి. మేషరాశి వారికి శుక్రుడు, మీ రాశ్యాధిపతి శుక్రుడు 11వ భావంలో ఉచ్చ స్థితిలో మీనరాశిలో ఉన్నాడు. సో మీనరాశిలో ఉండడం వలన ఏం ఫలితాలు ఇస్తాడు? చాలా చాలా శుభ ఫలితాలు ఎక్కువ అధికంగా ఇస్తాడండి. ఏకాదశ మందు శుక్రుడు ఉంటే ధనలాభాన్ని బాగా ఇస్తాడు. ధనాన్ని, సౌందర్యాన్ని, రాజ్యాధిపత్యాన్ని, మంచి కీర్తిని, మంచి గుణములు కలవారుగా తయారు చేస్తాడు. మంచి గుణములు కలవారుగా ఉంటారు. మంచి గుణములు కలవారుగా ఉంటారు. మహా భోగభాగ్యాలు కలిగిన వారుగా ఉంటారు. ఐశ్వర్యము కలిగినవారుగా ఉంటారండి. 11వ భావంలో శుక్రుడు, ఏకాదశ మంది శుక్రుడు ఉండడం వలన పండితుడు అవుతారు. పండితులకి బాగా ఉంటారు. ఇలాగే వేద పండితులకి భూములు సంపాదించే వారుగా కూడా ఉంటారు. మీకు భూములు వస్తాయి. అలాగే సున్నితమైన వాహనాలు ఎక్కేవాడుగా ఉంటారు. సున్నితమైన వాహనాలు అంటే గుర్రము ఇటువంటి ఉంటాయి సరా, ఏనుగు, అంటే జనరల్గా వాహన యోగము ఉంటుంది. సున్నితమైన వాహనాలు ఎక్కేవారుగా ఉంటారు. ఆ శుక్రుడు మీకేమవుతాడు? శుక్రుడు జనరల్గా శుక్రుడు యొక్క దృష్టి మాత్రం అండి పంచమ స్థానానికి పడుతుంది. శుక్రుడు దృష్టి పడడం వల్ల పంచమ స్థానం పడడం వల్ల పుత్రిక సంతాన యోగం కలగడము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి విశేషమైన సంపదలు, అలాగే నేమ్ అండ్ ఫేమ్ రావడము, సినిమా రంగం కానీ కళారంగం ఉండడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి శుక్రుడు ఉచ్చ స్థితిలో లాభస్థానంలో ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉండడము, మీకు పిలిచి మరీ ప్రోగ్రామ్స్ సెట్ చేయడము జరుగుతుంది, ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాంకరింగ్ అవుతున్న వాళ్ళకి, కళాకారులకి అందరికీ బాగుంటుంది. ఈ శుక్రుడు మీ రాశికి 6వ ఇంటి వాడు కూడా అవుతాడు. సో 6వ ఇంటి వాడు అవడం వల్ల ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మేనమామలకు బాగుంటుంది. అదృష్టవంతులుగా ఉంటారు. శత్రు భయం, రోగ భయం లేకుండా అదృష్టవంతులుగా మీకు ఉంటారు. సేవకా జనం మీకు ఉంటారు. వాహన యోగం ఉంటుంది. ఇన్ని యోగాలు మీకు ఉన్నాయండి. మీకు ముఖ్యంగా మీ మేషరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు అమ్మవారు, భారతీయ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు పూజించడం వల్ల ఆరోగ్యవంతులుగాను, అలాగే అష్టైశ్వర్యం కలిగి దీర్ఘాయుదయం కలిగిన వారుగాను మీరు ఉండడానికి అవకాశం ఉంది. యాక్చువల్గానండి ఈ పంచమ స్థానాన్ని శుక్రుడు ప్రభావం ఉండడం వల్ల సంగీతం పట్ల బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మేనమామలు చెప్పండి, మేనమామలకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్తాం. ఈ విధంగా మీకు మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల సంపదలు బాగా పెరుగుతాయండి. మీ ఉద్యోగం ద్వారా, వ్యాపారాల ద్వారా విశేషమైన సంపదలు కలగడానికి అవకాశం ఉన్నాయి. 11వ భావంలో శుక్రుడితో కలిసిన రాహు కూడా ఉన్నాడు. రాహు ఉండడం వలన మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, న్యూస్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఉండడము, ఇవన్నీ శుక్రరాహుల వల్ల కలుగుతుందండి. అలాగే శుక్రరాహుల వలన విదేశ పర్యటన కూడా లాభస్థానంలో ఉండడం వల్ల విదేశ పర్యటన, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారే. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే, కలువ పువ్వులతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11వ భావంలో శుక్రుడు ఉన్నాడు కదా, స్థిర లక్ష్మి ఉండడానికి కలువ పువ్వులతో అమ్మవారిని పూజించండి. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు, అంటే శుక్రుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి. వాళ్ళకి చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న,
మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయంలో శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా, అద్భుతమైన ఉంటాడు. కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్థితిలో ఉంటారు, మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు జనరల్గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికల ఎందు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండము, ముఖ కవళికలనే మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి. శుక్రుడు బాగుంటే అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాతి, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. సరే, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందాక చెప్పాను సరే, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఇప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడికి ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు శుక్రుడు ఎంత దూరమైన శుక్ర ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరం వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28వ తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చస్థితిలో పరమోచ్చలో కాదు కానీ ఉచ్చస్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.